అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? సురేష్. సురేష్, ఎట్లుందన్నా ఈ ఆటో ఫీల్డ్ ఎట్లుంది, ఏంది కథ అసలు? ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మాకు ఆటోలో గిరాకీ తక్కువ అయిపోయింది. ఈ ఆన్లైన్ కూడా ఓలా ఉబార్ రాకుండా వచ్చిన తర్వాత సజెషన్ కొట్టుకుంటారు. వయసులో ఉన్న 25 years ఓల్డ్ వయసు ఉన్న 25 years 35 years వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ ముసలి సౌరాణాలు వాళ్ళు అడ్డల మీద ఏం గిరాకులు అవుతలేవు. 8 గంటలు 10 గంటలు కూర్చున్నా రోజుకు ఒక 500 కూడా చేయలేకపోతున్నాయి. గ్యాస్ కు పోతున్నాయి పైసలు, ఫైనాన్స్ పోతున్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆటో డ్రైవర్ బతకాలంటే మెయిన్ మీటర్ రేటు పెంచాలి. 14 సంవత్సరాలకి వెళ్ళి పెంచాలి. మెయిన్ మీటర్ రేట్లు, పెట్రోల్ రేట్లు కూడా పెరిగినాయి. 20 రూపాయలు పెరిగినాయి లీటర్కు. కుక్కడపల్లి. ఎట్లా మరి ఇప్పుడు ఆటో మీరు తిరుగుతూ ఉంటారు కదా, సిటీ మొత్తం తిరుగుతూ ఉంటారు, ఏంటంటే రోడ్ల పరిస్థితి ఏంది, ఏమైనా అభివృద్ధి కనిపిస్తుందా? రోడ్లు వర్షాలకు మొత్తం గుంతలు అయిపోయింది. ట్రాఫిక్ కూడా ఎక్కువ అయిపోయింది. హైదరాబాద్ పబ్లిక్ అయిపోయింది. రోడ్లు చిన్నగా అయిపోయినాయి. పార్కింగ్ ప్రాబ్లం. కానీ ప్రభుత్వం నుండి ఇప్పుడు ఆటోలకి 12,000 ఇస్తా ఉన్నారు నెలకి. దాంతో పాటు ఇంకోటి ఏమంటారు, ఇప్పుడు కొత్తగా ఫ్రీ బస్సు లేక ఫ్రీ ఆటో కూడా అంటున్నారు. అది అట్టర్లీ ఫ్లాప్ అయిపోతుంది. ఆ ప్లాన్ ఒకటి అట్టర్లీ ఫ్లాప్ అయిపోతుంది. ఆల్రెడీ ఎంఎంటీ మెట్రో వాళ్ళు పెడతాయని పెట్టారు. అది అట్టర్లీ ఫ్లాప్ అయిపోతుంది. ఇంకోటి ఏమడిగింది, అది అట్టర్లీ ఫెయిల్ అవుతుంది. అది సక్సెస్ కాదు. మరి ఏంటి మరి ప్రభుత్వం పథకాలు ఏమైనా అందుతున్నాయని? ఈ 12,000 రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు మీటర్ రేటు ఇస్తే చాలు. ఎంతో రోజు మొత్తం తోలుతుంటారు కదా మీరు? రోజు 800 రూపాయలు అతి కష్టం మీద 8 గంటలు 10 గంటలు పని చేయాలి. మరి ఏంటి మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏమైనా అందుతున్నాయా? మరి 6 గ్యారెంటీలు అన్నారు కదా, అందుతున్నాయి. సన్న బియ్యం ఒకటి, కరెంట్ బిల్ ఒకటి, ఈ 2 వస్తున్నాయి. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో, ఎట్లుంటది మరి మీ కుకట్పల్లిలో కావచ్చు, హైదరాబాద్ లో ఎవరికి ఒక అవకాశం ఉంటుంది? మేము కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ కే ఇస్తాం. అట్టేం లేదు, టైం పడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పికప్ కావాలంటే ఒక 3 సంవత్సరాలు అయింది. ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళు దోసుకుని రాసుకుని అన్ని అయిపోయింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే 200 కోట్ల దాకా సంపాదించుకున్నారు. అట్టేం లేదు, ఈయన కూడా ఇంకా టైం ఇద్దాం, ఒక 2-3 సంవత్సరాలు అట్లా, అంతవరకే. అంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నారు. దానికి అది ప్రజల తీర్పు, మనం చెప్పలేము. వాళ్ళ కూడా టైం ఇద్దాం, ఇంకా 3 సంవత్సరాలు అట్లా. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగితే, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది కదా, ఎట్లా ఉంటాయి, ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది? అది నేనేం చెప్పలేదు. మార్పు అంటే రేవంత్ రెడ్డికి ఇంకా 2-3 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే ఏంటంటే డెవలప్ అవుతుంది. అంతవరకు వాళ్ళు ఒక 10 సంవత్సరాలు పరిపాలించేవా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇంకా మంచిగా ఉంది. ఇప్పుడు సన్న బియ్యం వస్తుంది, కరెంట్ బిల్లు వస్తుంది. ఈ గవర్నమెంట్ ఇవన్నీ ఏం చేస్తుంటే సోమరిపోతు తయారు చేయడానికి ఈ పథకాలన్నీ. బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా తెలంగాణలో? బీజేపీ అది క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉండాలి. ఈ ఓన్లీ సిటీలో ఉంటే అది పనికిరాదు. ఓన్లీ విలేజ్, గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఉంటే అది పికప్ అవుతాయి. అప్పుడు పికప్ అవుతాయి. అప్పుడు పికప్.